బాగుండేదే, అసలు నాలాంటిది ఎందుకు పుట్టింది, నాలాంటి వాడు ఎందుకు పుట్టాడు. జీవితకాలం ఏడుస్తూ ఏడుస్తూ వాళ్ళు బ్రతుకుతారు. ఎందుకో తెలుసా? దొంగకు అవకాశం ఇస్తే. ప్రభు బిడ్డలారా, మీ అందరితో చెప్తున్నా, ప్రతి క్షణం నీ కాపరి ఏం చెప్తాడో, నీ కాపరి స్వరమేంటో, ఎలా బ్రతకమని నీ కాపరి నీతో మాట్లాడుతున్నాడో, నీ కాపరి స్వరం విని ఆ కాపరి అడుగుజాడల్లో నువ్వు కొనసాగుతూ వెళ్ళిపో. ఈ కాపరి నిన్ను కాపాడుకోవటానికి ఎప్పటికే ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టినవాడు ఏదైనా నీ కొరకు చేయగలడు. మిమ్మల్ని అడుగుతా, ప్రాణం కంటే విలువైంది ఏది? అది అట్లా చెప్పాలి, పెద్దగా చెప్పండి. నేనంట, నీ కొరకు ప్రాణమే పెట్టాడే, తన ప్రాణాన్నే నీ కొరకు ధారపోసాడే, తన ఏకైక కుమారుని నీకు ఇవ్వటానికి వెనుదీయని ఆ తండ్రి తన కుమారుడితో పాటు భూమి మీద నువ్వు సుఖంగా బ్రతకటానికి నీకు కావలసిన సమస్తాన్ని ఈ దేవుడు నీకు అనుగ్రహించడా? నిశ్చయంగా అనుగ్రహిస్తాడు. అందుకని ఇక్కడ రాయబడిన మాట, నా గొర్రెలకు జీవం ఇవ్వటానికి నేను వచ్చా. జీవమే కాదు, ఆ జీవం సమృద్ధిగా కలగటానికి. అందుకని లేఖనాల్లో రాస్తుంది కదా, భక్తుడైన దావీదు గారు అంటాడు, నా గిన్నె నిండి పొంగి పొర్లుచూ ఉన్నది. నా చేతులెత్తి మీ అందరినీ దీవిస్తున్నాను. ఆధ్యాత్మికంగానైనా, ఆరోగ్యపరంగానైనా, ఆర్థికంగానైనా, కుటుంబంలో శాంతి సమాధానాల విషయంలోనైనా, మేలైన ప్రతి ఆశీర్వాదంలో నీ గిన్నె నిండి పొంగి పొర్లునుగాక. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. అయితే ఈ కాపరి కాపుదలలో మనం బ్రతకాలి, కాపుదలలో బ్రతకాలి. కొన్ని సందర్భాల్లో కాపుదల విడిచి దూరంగా వెళ్ళిపోతాం. యేసయ్య ఒక స్థలంలో ఇదే అధ్యాయంలో మాట్లాడుతూ ఇలా అంటాడు, నా చేతిలో ఉన్న గొర్రెలను ఎవ్వడూ అపహరించలేడు. అనండి, గట్టిగా చెప్పండి మాట. సరే చదవండి, ఆ మాట చూద్దాం. రైట్. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం నుంచి 29వ వచనం వరకు. నాతో కలిసి, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్యజీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. Guys, please stop. That's enough. No more compliments. Great outfits. క్రైస్తవ జన్మ, మనకు దేవుడు ఎంత కాపుదల, ఎంత భద్రత ఇచ్చాడో ఈ మాట చూడండి. నా చేతిలో ఉన్న గొర్రెలను ఎవ్వడు అపహరించలేడు. అంతటితో ఆగకుండా మరలా దానికి వివరణ ఇస్తాడు. ఈ గొర్రెలను నా తండ్రి నాకు ఇచ్చాడు, నా తండ్రి చేతిలో నుండి ఎవ్వడు ఈ గొర్రెలను అపహరించలేడు అని మాట్లాడతాడు. క్రైస్తవ జనమ, నువ్వు భూమి మీద ఉన్నావు నిజమే, దానికి మించిన ఒక వాస్తవం ఏంటో తెలుసా? దేవుని చేతి నీడలో నువ్వు దాచబడి ఉన్నావు. దేవుని హస్తపు నీడలో నీవు నీ పిల్లలు కప్పబడి ఉన్నారు. పెద్దగా చెప్దాం ఆమేన్. నా చేతిలో ఉన్న గొర్రెలను, యేసయ్య నా దేవుడు, యేసుక్రీస్తు కొరకు నేను బ్రతకాలి అని నమ్మి బాప్తిస్మం తీసుకొని నీ కులస్తులు చీ అన్న, నీ బంధువులు చా అన్న, యేసే నిజదేవుడు, ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడని ఆ సత్యాన్ని పరిపూర్ణంగా నమ్మి యేసు కొరకు బ్రతుకుతున్నావే, వాళ్ళు ఏం చేస్తారో భయపడుతున్నావా? వీళ్ళేం చేస్తారో భయపడుతున్నావా? రాజకీయ నాయకులు ఏం చేస్తారో భయపడుతున్నావా? మతోన్మాదపు వ్యక్తులు ఏం చేస్తారో భయపడుతున్నావా? నా ఉద్యోగంలో నా ఉద్యోగం ఏమైపోద్దో భయపడుతున్నావా? నేను క్రిస్టియన్ అని వాళ్ళకి తెలిసినందువల్ల నన్ను చులకన చేస్తున్నారు, ఉద్యోగం నుంచి తీసేయాలని ప్రయత్నం చేస్తున్నారు, అయ్యో నా ఉద్యోగం ఏమైపోద్దో అని భయపడుతున్నావా? ఓ శుభవార్త, నీ ఉద్యోగం నీ అధికారి చేతిలో లేదు, దేవుని చేతిలో ఉంది. నీ భవిష్యత్తు వాళ్ళ చేతిలో లేదు, ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో ఉన్న గొర్రెలను ఎవ్వడు, పెద్దగా
సేవ ప్రారంభంలో ఈ మాట నన్ను బ్రతికించింది.